వెల్కమ్ బ్యాక్ టు డే 54 డైట్ వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డే 1 నుంచి నా ఛానల్లో డైట్ వీడియోస్ ఉన్నా, అంటే స్టార్టింగ్ నుంచి అవే వీడియోస్ పెడుతున్నా. వెళ్ళి చూడండి మీరు బరువు తగ్గాలి అనుకుంటే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు బరువు తగ్గాలి, ఫ్యాట్ లాస్ కావాలనుకుంటారు, అంటే ఓవర్ వెయిట్ ఈజీగా ఇంట్లో ఫుడ్ చేసుకొని తినడము అట్లా చేస్తూ తగ్గాలి అనుకుంటే తప్పకుండా నా వీడియో చూసి షేర్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట. ఈ చార్ట్ వచ్చేసి నేను ప్రతిరోజు వెయిట్ ఎంత ఉన్నా ఏంది అనేది అక్కడ నోట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగ్లో. నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే డైట్ వీడియోస్ కాబట్టి ఫుడ్ అంతా ఉంటుంది కాబట్టి హెల్త్కి సంబంధించిన వీడియో, అందుకే స్కిప్ చేసుకుంటూ చూడకండి. ఈరోజు వెయిట్ వచ్చేసి 69.20 చూసారా, 20 గ్రాములు ఇంకెక్కువనే తగ్గిన, 25 గ్రాములు అనుకుంటా. నిన్నటి వీడియో చూడండి ఎందుకు ఇంత తగ్గినా అని. మీరు నిన్నటి వీడియో చూసి అర్థమవుతుంది, ఎందుకంటే అందులో ఏం ఫుడ్ తీసుకున్నా ఏంటి అనేసి. నిన్న ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ తీసుకున్నా, మంచి వెయిట్ అయితే చూపించింది. హ్యాపీగా మంచిగా అంటే తగ్గుతుంది. నేను మళ్ళీ ఎట్లా అంటే ఒకసారి తగ్గుద్ది, ఒకసారి కొంచెం పెరిగినట్టు చూపిస్తుంది. మీరైతే అస్సలు టెన్షన్ పడకూరు. మనకి ఇంచ్ లాస్ అయితే చాలు. ఆ మిషన్లో ఎట్లా ఎంత చూపిస్తున్నది మనకు కాదు, మనకి ఇంచ్ లాస్ అవుతుందా లేదా అని అదే లెక్క అనమాట. నా వెయిట్ మిషన్లో ఒక్కొక్కసారి మీకు నిన్న మన వీడియో చూసినట్టయితే పాత వాళ్ళు, అంటే డైలీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్తున్నా నిన్న మన ఒక వీడియోలో ఒకటేసారి చాలా తక్కువ నెంబర్ చూపించి మళ్ళీ పెరిగినట్టు ఒక్కసారి ఒక వెయిట్ చూపిస్తుంది. అది అస్సలు నమ్ముకోకూరి. ఒక ఇంచ్ లాస్ తప్పించి ప్రతిసారి చెప్తా, ప్రతి వీడియోలో చెప్తా ఇంచ్ లాస్ అనేసి. ఇంకా మన వెయిట్ తగ్గుతూ ఉంటే ఒక 5-6 కేజీలు 6 కేజీలు 7 కేజీలు తగ్గుతూ ఉంటే మన వెయిట్ తగ్గడం అనేది స్లోగా ఉంటుంది. ఇంకా స్లోగా అంటే తక్కువ వెయిట్ చూపిస్తుంది తగ్గినట్టు. ఓకేనా. నిన్న అంటే రోజు చెప్తున్నాను కదా, కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు, బరువు తగ్గాలి, స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఒకవేళ కొందరు నిన్న చూసే వాళ్ళకి అది ఎంతో స్లోగా తగ్గుతుంది ఏంది అనుకోవచ్చు. కానీ నా ఫస్ట్ నుంచి చూడండి నేను మంచిగానే వెయిట్ లాస్ అవుతున్నా. కాకపోతే రాను అట్లాగే తగ్గాలి, స్లోగానే తగ్గాలి. ఎంత స్లోగా తగ్గితే అంత మనం డైట్ ఆపేసినాక అంత స్లోగా వెయిట్ పెరగకుంటుంటాం అనమాట, స్పీడ్గా పెరగకుంటుంటాము వెయిట్. ఇంకా దీంతో పాటు ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి చేసినామంటే మనకు మజిల్ కూడా పెరిగి మనం డైట్ ఆపేసినా కూడా డైట్ కొంచెం ఒక రోజు 2 రోజులు ఒక హెవీ ఫుడ్ తీసుకున్నా కూడా వెయిట్ అనేది పెరగమన్నమాట. అది ఎందుకు ఎట్లా అనేది మీకు ఆ ప్రూఫ్ ముందు నా వీడియోస్ వస్తాయి ఒక 5-6 రోజులు అయితే ఆ వీడియోస్లో మీకు చెప్పిన తెలుసుకుందరు కానీ ఎట్లా ఏంటి అనేసి. ఓకేనా. ఈరోజు లంచ్కి వచ్చేసి నేను 2 మీల్స్ కదా, నేను లంచ్కి వచ్చేసి ఏం తీసుకున్నా మీరు చూసి ఇంతకుముందే. ఇంకా నేను అంటే మాట్లాడుతున్న చూసి చెప్పడం మర్చిపోయినా, మీరు చూడండి. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు స్నాక్స్ అంటే సలాడ్ తీసుకోండి. సలాడ్ అయినా లేకపోతే ప్రోటీన్ అయినా అందించండి. నేను ఇంతకుముందు బాదం పప్పు అట్లా పొద్దున్నే తినేసేదాన్ని ముందే, లంచ్ కంటే ముందే. కానీ ఇప్పుడు బాదం పప్పు, వాల్నట్స్ కూడా లంచ్తో పాటే చేసేస్తున్నాను అనమాట. నాకు అది 2 మీల్స్ కదా డైలో. ఆ 2 మీల్స్ వచ్చేసి ఒకటి 11:30కి 11:40కి స్టార్ట్ చేస్తా. వన్ ఫస్ట్ మీల్. సెకండ్ మీల్ వచ్చేసి 6:10కి అట్లా స్టార్ట్ చేసి 6:30 లోపు మ్యాక్సిమం 6:20 లోపు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఏంటి అంటే నేను ఎగ్ బుజ్జి, అదే మిల్లీ మేకర్స్, పన్నీరు ఇంకా ఎగ్ కలిసి చేసుకున్నా కదా, అది చేసుకుంటున్నా, అది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈవినింగ్కి వచ్చే సెకండ్ మీల్లోకి నాకు ఏమనిపించింది అంటే అది కొంచెం తింటే హెవీగా మంచి కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అందుకే నేను మధ్యాహ్నం అది చేసుకోకుండా సాయంత్రం చేసుకుందాంలే, ఇప్పుడు ప్రోటీన్ వేరే తీసుకుందాం అనేసి ఇంకా అందుకే నేను మధ్యాహ్నం అయితే చేసుకోలే. ఆఫ్టర్నూన్కి అంటే మార్నింగ్ ఫస్ట్ మీల్లో చేసుకోలేదు, ఇంకా ఈవినింగ్ సెకండ్ మీల్కి చేసేసుకున్నా. ఎంత మంచిగా ఉంది. కాకపోతే వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి, కొంచెం కూడా కూల్ కావద్దు. చల్లారితే కొంచెం ఎగ్ స్మెల్ వచ్చినట్టు అవుతుంది ఎందుకో. అందులో మంచి మిల్లీ మేకర్స్ మంచి వాటర్ అనేది గట్టిగా పిండేసుకొని చేసుకోండి, లేకపోతే అది కొంచెం చల్లారినా కొంచెం స్మెల్ వచ్చినట్టు తినాలనిపిస్తలేదు. మంచిగా బాగుంది. ఇంకా మిరియాల పొడి, ఇంకా కారం వేసుకోకుంటే మిరియాల పొడి, సాల్ట్, కొంచెం కొరియాండర్ అట్లా వేసుకొని చేసుకురంటే సూపర్ ఉంటుంది. నా నమ్మురి, మీరు చేసుకోండి. హై ప్రోటీన్, అందులో ఎంత ప్రోటీన్ ఉంటుందంటే అంత ఉంటుంది. నిన్న సేమ్ ఇదే ఫస్ట్ మీల్లో చేసుకొని తిన్నా, అంత మంచి బాగుందనమాట. ఇన్ని రోజులు నాకు పన్నీర్ తిని బోర్ అంటే బోర్ వస్తుంది అనమాట. అదే
అంటే ఇంకా తిని అంటే ఫస్ట్ స్టార్టింగ్ బాగా ఏదైనా సరే రోజు తింటే బోర్ వస్తుంది అనుకోండి, మారుస్తుండాలి. ఇంక ఇప్పుడైతే ట్రై చేస్తున్నాయి 2-3 రోజుల నుంచి. ఇంకా మీకు కూడా ఈ హెల్ప్ అవుతుందని అందుకే చెప్తున్నాను అనమాట. ఇందులో ఈ 3 కలిపి చేసుకుంటే హై ప్రోటీన్ అయిపోతుంది. మంచి ఇంకా మొలకలు ఇలాంటి రాజ్మా ఇలాంటివి కూడా చేసుకోండి. ఓట్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. రాజ్మాలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇట్లా చూసుకోండి. మీకు ఏమైనా తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి అంటే ఏమంటారు సెర్చ్ చేయండి, తెలుస్తుంది. అది ఎందులో ఏది ప్రోటీన్ ఉంటుందా ఏది ఉంటుంది అనేది మీరు తెలుసుకోరు అంటే మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపేర్ చేసుకోవడము. అంటే మీల్ ప్లేట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. మనకు ముందే రేపటికి ఏం తినాలి, అంటే ఇప్పుడు ఏమైనా చేసుకోవాల్సింది ఉందా ఇట్లా ఆలోచిస్తాం అనమాట. అది ఇది ఈరోజు వీడియో. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.